కానీ ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో మందసమయ్యున్న యేసును ముందు పెట్టి అద్భుతం చేస్తున్నాడు. మందసాన్ని ముందు పెట్టుకోవటమే ఆలస్యం. మొదటి అద్భుతం, యోర్దాన్ ఏమైపోయింది? ఏకరాశిగా మారిపోయింది. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. యోర్దాన్ ఏకరాశిగా మారిపోవటమే కాదు, వీళ్ళు అవతలికి వెళ్ళటానికి ఒక దారి అయిపోయిందండి. ఏ నదైనా చూడండి, ఏ కాలువైనా చూడండి, ఏ సముద్రమైనా చూడండి, ఒడ్డు నుండి లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుంది. అంతేనా? అర్థం చేసుకుందాం, ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఏ నదైనా, ఏ కాలమైనా, ఏ సముద్రమైనా ఒడ్డున మెరకుంటుంది, లోపలికి వెళ్ళే కొద్దీ గొయ్య, లోతు. ప్రియులారా, కొన్నిసార్లు మునిగిపోతాం. కానీ అద్భుతం ఏంటి తెలుసా? అలాంటి లోతైన భూమిని సమతల భూమిగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎలా జరిగింది ఇది? మందసం ముందుంది. మందసాన్ని ముందు పెట్టుకున్నారు, యేసును ముందు పెట్టుకున్నారు. నా యేసు, నువ్వు ఎటు నడిపిస్తే నేను నడుస్తా, నీ చిత్తము నేను చేస్తా, నీ అడుగు జాడలలో నేను నడుస్తా. హలో, ఇప్పుడు ఆ నది ఎన్ని సంవత్సరాల నుండి ఉందో, ఇప్పుడు నదులు ఏకరాశిగా చేయగానే అది ఆరాలి కదా, అది ఆరాలి కదండి. ఆరకపోతే ఆ నది కింద ఉన్న నేలంతా ఎట్లా ఉంటుంది? ఏమండి, బురదగా కాలేస్తే దిగిపోయేదిగా. కానీ అద్భుతం చూడండి, మందసం ముందు అక్కడ పాదాలు తాకారట, వెంటనే అది లోతైన నేల, సమతల భూమి అయిపోతే అది బురద నేల, తడి నేల, అది ప్రజలు నడిచే బాటగా, స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, గట్టి నేలగా, ఆరిన నేలగా మారిపోయింది. దీని అద్భుతం అనరా? ఎన్ని ఫ్యాన్లు పెడితే, ఎన్ని సూర్యుడి కాంతులను ఉదయింపజేస్తే అది ఎప్పుడు కారిద్దండి? కానీ దేవుడు చూడండి, నన్ను ముందు పెట్టుకో, నీ కార్యాలు నేను సఫలపరుస్తా, నీ మార్గాన్ని నేను సరళం చేస్తా. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా.